పచ్చడి అండి. బీరకాయ, దొండకాయ, 3 వంకాయలు మా చెట్టుకి కొంచెమే కాసాయి ఈరోజు. దొండకాయ అనేది కొంచెం కూర చేసుకుందాం అనుకున్నాను. అట్లా పండిపోయిన దొండకాయలన్నీ పండిపోయిన దొండకాయలు అయితే 6-7 వచ్చినాయి. వాటిలో ఒకే బీరకాయ ఉంది. ఒక బీర చెట్టుకి ఒకటే కాయ కాసింది. 3 వంకాయలు వచ్చినాయండి. మొత్తం కలిపి పచ్చడి చేసుకుందాం అనుకున్నాను. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. పండిన దొండకాయ కొంచెం పులుపు వస్తుంది, పచ్చడికి చాలా బాగుంటుంది. ఆ మూడింటిని కలిపి నేను పచ్చడి చేస్తున్నాను. బీరకాయల పీచు పదార్థం చాలామంది పిల్లలకి అయితే మంచిది, బాగుంటుంది పీచు పదార్థం కాబట్టి తినపోయిన వాళ్ళకి ఇలా చేసి పెట్టుకోవచ్చు. వంకాయలు గరిపోకుండా నేను ముందే పక్కకు తీసుకున్నానండి. పక్కకు తీసుకొని ఇప్పుడు వేడి ఎక్కినాక కలుపుకున్నాను. అరచక్క పెద్దులపాయి, ఆ పెద్దులపైన చిన్నది ఆనియన్ కొంచెం ఆఫ్ ఉంది, అది కూడా వేసుకున్నాను. బాగుంటుంది టేస్ట్ అనేది పచ్చడి కాబట్టి. మొత్తం కలుపుకొని నేను బాగా గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత ఈ వంకాయ పెద్దులపాయి కట్ చేసేసి పెట్టుకున్నాను. ఈ చపాతీలోకి, దోశలోకి, వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం నేను చట్నీ కన్నా కూడా ఇట్లాగా ఇష్టపడతాను. చట్నీ కూడా తింటాను, కాకపోతే ఇలా ఇష్టపడతాను ఎక్కువగా. పిల్లలకు కూడా పెట్టి చూడండి. చపాతీలో ఇలా పచ్చడి చేసి పెట్టుకోవచ్చు, డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇక చపాతీ కూడా అరగదు అంటారు కదండి, ఇలా చేసి ఇంకా ఈ కూరగాయలు అనేది పోయి బాగుంటుంది. అందుకని నేను అప్పుడప్పుడు ఇలానే ట్రై చేస్తూ ఉంటాను. ఇంట్లో కూడా అదొకటి ఉన్నప్పుడు కూడా మనం ఇలా ట్రై చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనా చేసుకోవాలన్నప్పుడు కూడా అందరికి ఒకటే పచ్చడి, ఒకటి చేయలేం కాబట్టి చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. వేడి అన్నం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మొత్తం వేయించుకోవాలి, పాడ్చుకొని ఇంకా అలా మనం కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుండా మళ్ళీ అడుగంటి పోతుంది. గ్యాస్ మట్టించుకున్నాక మనం కలుపుకుంటూ ఉండాలి. అది వేగే లోపల ఈ ప్రాసెస్ జరిగే లోపల నేను చిన్నుల్లిపాయలు 4, అల్లం చెక్క అవి కట్ చేసుకుంటాను అండి. ఆ మధ్య కలుపుకుంటూ అవి చూసి పెట్టుకుంటాను. ఇందా తీసి పెట్టుకున్నాను కదా, చిన్నుల్లిపాయి, 4 అల్లం, జీలకర్ర, చింతపండు అన్నీ చేసి పెట్టుకున్నానండి. గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఇంకా ఆపేసుకొని కొంచెం చల్లార్చుకున్నానండి. కొంచెం చల్లారినాక మిక్సీ తెచ్చుకున్నాను. మిక్సీ కింద పెట్టుకొని అవి వేగినని దాంట్లో వేసుకున్నాను. మిక్సీ గిన్నెలో 4-5 రెబ్బల చిన్నుల్లిపాయలు, చిన్న ఇంచ అల్లం ముక్క, చింతపండు, కల్లుప్పు అండి. ఇంకా నేను ఆల్రెడీ దాంట్లోనే వేసుకున్నాను కాబట్టి కల్లుప్పు ఒకటి వేసుకున్నాను. ఇంకా మిక్సీ వేసుకున్నాను. ఇంకంతే అండి, అయిపోయింది. వేడి అన్నంలో నచ్చితే తిరగమాత వేసుకుంటే కొంతమంది తిరగమాత వేసుకుంటారు, ఎందుకంటే పోపులు తగులుతా బాగుంటుందని. కొంతమంది వేసుకోరు. నేనైతే కంపల్సరీ వేయనండి. 100% బాగుంటుంది. అవసరం కూడా లేదు తిరగమాత అనేది. మళ్ళీ ఆయిల్ పోతా అట్లా ఉంటుంది. ఆల్రెడీ ఆయిల్లో కలిపి వేసి మళ్ళీ ఆయిల్ తిరగమాత వేసుకొని ఎందుకని 100% నేనైతే తిరగమాత వేసుకుని చాలా బాగుంటుందండి. మన వేడివేడి అన్నంలోకి అయినా సరే, ఇంకా చపాతీలోకి అయినా ఆల్రెడీ చెప్పాను కదండి, ఇంకా చాలా బాగుంటుంది. నేను చేసిన ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలానే చేస్తూ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది కదా, నేనే చేస్తున్నాను అందరూ చేస్తున్నాను నాకు తెలియదు కదా. ఒకసారి మెసేజ్ కామెంట్ చేయండి, నేను చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.